దానికి పూజా విధి విధానాల్లో మనం ఎక్కడ తప్పు చేస్తున్నాము, తర్వాత భగవంతుడి అభిప్రాయం ఏంటా అని చెప్పి ఇక్కడ భగవద్గీత రెఫరెన్స్ ఇచ్చి చెప్తున్నాం. సో ఇది తెలుసుకున్న తర్వాత భగవంతుడు మనకి ఏదైతే శరీరాన్ని సేవ కోసం ఇచ్చాడో మరి దాని పట్ల మనం ఎలా వ్యవహరించాలన్నదే ఇక్కడ మనం తెలుసుకోవాలి. సో చెప్పడం వరకు మా బాధ్యత, మీ విజ్ఞత వదిలేస్తాం తర్వాత. సో మనం ఆ రకంగా తప్పాలు ఆచరించి చేసినప్పుడు ఏమవుతుందంటే అవి నిరంతరం భగవంతుని తలుచుకున్నప్పుడు ఆ కిరణాలకు ఆత్మశుద్ధి అవుతూ ఉంటది, ఆ తరంగాలు వెళ్తూ ఉంటాయి. సో ఆ తరంగాలు ఎప్పుడైతే ఆ వాయుమండలంలోకి వెళ్తుంటే, వాతావరణంలోకి వెళ్తూ ఉంటాయో అది కూడా పుణ్యం కిందికి వస్తుంది. ఎందుకంటే మీకు గ్రూప్ లో పోస్ట్ చేశాను, పంచతత్వాల గురించి పోస్ట్ చేస్తాను నేను. అది చదివినప్పుడు నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మన ఆలోచన యొక్క మొదటి ప్రభావం మనసు మీద, రెండవది శరీరం మీద, మూడవది సంబంధాల మీద, 4 ప్రకృతి మీద పడుతోంది. సో ఎప్పుడైతే ఆ రకంగా భగవంతుని తలుచుకుంటామో, శాంతితోటి మనము కూర్చుంటామో, మన నుంచి శాంతి యొక్క తరంగాలు వెళ్ళి అవి ఎక్కడెక్కడ ఎవరెవరికైతే టచ్ అవుతాయో అవన్నీ తిరిగి మళ్ళీ మనకు వస్తుంది. మనం ఏదైతే ఏ బీజాన్ని నాటితే అదే ఫలం అంటున్నాం. చాలా మంది ఏమనుకుంటారంటే ఏదైతే నోటి ద్వారా అంటున్నామో మాటలు వెళ్తున్నాయి, లేదా ఏమంటారు ఏమన్నా స్థూల దాన ధర్మాలు చేస్తేనే పుణ్యము అని అనుకుంటున్నారు. కానీ ఆలోచన కూడా కర్మే. ఇక్కడ మన ఆలోచన ద్వారా తరంగాలు వెళ్తున్నాయి. సో మీరు గమనించి చూడండి, కొన్ని ఇట్లాంటి ప్రోగ్రాం జరిగినప్పుడు కొంతమంది నిద్రపోతూ ఉంటారు. ఆ నిద్ర యొక్క తరంగాలు వ్యాపించి ఇంకొంతమంది నిద్రపోతూ ఉంటారు, లేదా కొంతమంది మధ్యలో వచ్చి డిస్టర్బ్ చేసేస్తూ ఉంటారు. సో ఇవన్నీ తరంగాలు వ్యాపించినప్పుడు ఏమైతుంది, తిరిగి మనకే వస్తాయి. అందుకే కార్మిక్ ఫిలాసఫీ అన్నది ఇంకా మనకు సబ్జెక్ట్ బైహార్ట్ అయిపోవాలి. ఇంకా ఏ బీజాన్ని నాటితే అదే ఫలం వస్తుంది. ఒక బీజాన్ని నాటితే ఎన్నో ఫలాలు వస్తుంది. ఇప్పుడు నాటితే కొంతకాలానికి వస్తుంది. సో ఇప్పుడు హిరణ్యకశిపుడు ఇక్కడ ఏంటంటే ఆ చేసిన తపస్సు ఏదైతే ఉందో ఏమి లోక కళ్యాణం కోసం ఏం చేయలేదు, తన సొంత స్వార్థ ప్రయోజనాల కోసం చేశాడు. సో నాకు తెలిసి భక్త ప్రహ్లాద సినిమా అందరు చూసే ఉంటారు. ఆయన నేను గ్రూప్ లో పోస్ట్ చేస్తాను, ఒకసారి చూడండి, మీకు క్లారిటీ వస్తుంది. ఎందుకు భగవంతుడు ఇలాంటి వాళ్ళని అసురీ స్వభావులని అంటున్నాడు. ఆ శ్లోకం ఇందాక 17వ అధ్యాయం 5వ, ఎందుకంటే ఏదో ఒక స్వార్థ ప్రయోజనాల కోసం చేస్తారు. అసలు ఈ రోజు మనకి ఎవరికైనా మంచి చెయ్యాలి అని అనుకున్నప్పుడు స్వతహాగా భగవంతుడు సంయోగం ఇస్తాడు. దానికంటూ మనం ఉపవాసాలు పెట్టేసుకుని శరీరాన్ని అంతా చిత్రహింసలు పెట్టేసుకుని అప్పుడు ఆయన ఇంప్రెస్ అయిపోయి మనకు ఏదో కోరికలు తీరుస్తాడని అంటే అవసరమే లేదు అది.